సాధారణ మార్గం వేరు, సిద్ధగురు మార్గం వేరు. నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను. సాధారణ మార్గం ఎలాంటిది అని అంటే మెట్టు 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 ఎక్కి గర్భగుడిలోకి ప్రవేశించి దేవుడిని దర్శించడం లాంటిది. సిద్ధగురు మార్గంలో మెట్లుండవు, డైరెక్ట్గా గర్భగుడి దైవ దర్శనం అవుతుంది, అవచ్చు అంటాడు అంతే. దీన్ని ఏమంటారంటే విహంగమ మార్గము అని అంటారు. చాలామంది చూడండి, గురువులు, పీఠాధిపతులు, పండితులు, ఉపాసకులు వాళ్ళు ఏం చేస్తుంటారంటే, నాయనా నువ్వు ఆ మంత్రం తీసుకో అంటుంటారు. అంటే ఆ మంత్రం తీసుకొని ఆ మంత్ర జపం చేసి మహావాక్య విచారణ విని, ఇవన్నీ చాలా ఉంటాయి కథలు. అవన్నీ మెట్లు. ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే వాడి కొన్ని జన్మలు పడతాయి. ఎందుకు సన్యాసులకు, పీఠాధిపతులకు, మఠాధిపతులకు కూడా ఆత్మదర్శనం కలగడం లేదు? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు ఎంతోమంది పండితులకు, విద్వాంసులకు ఆత్మసాక్షాత్కారం కలగడం లేదు? ఏమిటి రీజన్ అని అంటే, సిద్ధ గురువును సేవిస్తే గాని ఎవ్వరికి ఆత్మసాక్షాత్కారం కలగదు. మళ్ళీ ఆ సిద్ధ గురువు ఎవరై ఉండాలి? లివింగ్ గురువు అయి ఉండాలి. ఇది సీక్రెట్. ఈరోజు చాలామంది పీఠాధిపతులు ఉన్నారు. చూడండి, ద్వారకా పీఠము ఎక్కడుంది? ఇది గుజరాత్లో ఉంది. ఈ పీఠాన్ని స్థాపించేటువంటి మహితాత్ముడు ఎవరు? ఆది శంకరాచార్యులు. ఆ గురు పరంపరలో వచ్చిన వాడు స్వరూపానంద సరస్వతి. మరి అతను బాబా గురించి ఏం మాట్లాడాడు? ఒక అజ్ఞానిలాగా, ఒక అవివేకిలాగా, ఒక మూర్ఖుడిలాగా మాట్లాడాడు. ఏమన్నాడు అతడు? షిరిడీ సాయిబాబా దేవుడే కాదు అన్నాడు. మరి నువ్వెవరివి? చూశారా? షిరిడీ సాయిబాబా దేవుడు కాదు అని నువ్వంటే లోకం నమ్ముతుందా? నువ్వు ఒక తెలివి తక్కువ వాడివి అని నిర్ధారణ చేసుకుంటుంది. మైకేల్ జాక్సన్ డాన్సర్ కాదు అని ఎవరన్నా అంటే నమ్ముతారా? ఘంటసాల గాయకుడే కాదయ్యా అంటే ఎవరన్నా నమ్ముతారా? వీడు ఒక పిచ్చివాడు అనుకుంటారు. షిరిడీ సాయిబాబా కూడా దేవుడు కాదు అని అంటే పిల్లగాడు కూడా నమ్మడు అన్నది సత్యం. అతను కొన్ని కామెంట్స్ చేశాడు. అసలు అతను ఎవరు? ఆదిశంకరుల పరంపరలో వచ్చినటువంటి వాడు. ఆదిశంకరులు ఏమన్నాడు? జీవుడే దేవుడు అన్నాడు. బ్రహ్మ సత్యం జగత్మిథ్యా, జీవుడే దేవుడు అన్నాడు. మరి స్వరూపానంద సరస్వతి, నీకు నిజంగా జ్ఞానం అబ్బిందా? 90 సంవత్సరాలు వచ్చినాయి, నీకు అబ్బలేదు అని నేను ఇక్కడి నుంచి చెప్తున్నా, నువ్వు బాగా విను. షిరిడీ సాయిబాబా దేవుడు కాదు, షిరిడీ సాయిబాబాను ఆరాధించే రమణానంద కూడా దేవుడు అని గుజరాత్కు వచ్చి నిరూపిస్తా. నీకు దమ్ముంటే, నీకు శక్తి ఉంటే నన్ను ఆహ్వానించు, నేను వస్తా. ఒకసారి సిద్ధయ్యను ఒక ముస్లిము రాజు దగ్గర తీసుకెళ్ళారు. ముస్లిమ్స్ ఆనాడు పరిపాలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సేనాపతి చెప్పాడు, మహారాజ్ ఏ సిద్ధా బోల్తా హై, ఇతడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి గురించి అని అన్నాడు. సరే, సిద్ధయ్యను పట్టుకొని వచ్చినారు. అప్పుడు సేనాధిపతి అన్నాడు, క్యా దిక్తా హై, రాజుకో నమస్కార్ కరో అన్నాడు. అప్పుడు సిద్ధయ్య అన్నాడు, నా నమస్కారం అందుకునేటువంటి శక్తి నీ రాజుకు ఉందో లేదో ముందు తెలుసుకో అన్నాడు. నేను గనక నమస్కారం చేస్తే నీ రాజు ముక్కలు ముక్కలు అవుతాడు, ఇది తెలుసా అన్నాడు. వెంటనే రాజు కోపం వచ్చింది. అరే క్యా బోల్తా హే వో, లేక అవరే పత్తర్, ఆ రాయిని తీసుకొని రండి, ఆ ముందు పెట్టండి. ఆ రాయి కనుక ముక్కలు ముక్కలు అవ్వలేదా నా ఖడ్గముతో అతన్ని ముక్కలు చేస్తాను అన్నాడు రాజు. చూశారా?
సరే ఏం జరిగింది? ఒక పెద్ద రాయిని తీసుకొని వచ్చారు, సిద్ధయ్య ముందు పెట్టారు. అప్పుడు సేనాధిపతి అన్నాడు, ఊరుకోరా అంటే ఏంటేటో మాట్లాడతావా, రాజుకు నమస్కారం చేయరా అంటే హౌలే క్యా బాత్ కరా తూ, ఏం మాట్లాడావు నువ్వు, ముక్కలు అయిపోతుంది, ఇప్పుడు ఏమవుతుందో చూస్తాను, నువ్వు నమస్కారం చెయ్యి అన్నాడు సేనాధిపతి. ఇంకేముంది, వీర బ్రహ్మేంద్ర స్వామిని స్మరించి నమస్కారం చేశాడు, రాయి ముక్కలు ముక్కలు అయిపోయింది. చూశారా? కాబట్టి వీర బ్రహ్మం దేవుడు కాదు, దైవత్వాన్ని చూపించిన సిద్ధయ్య కూడా దేవుడే అని నేను అంటూ ఉన్నాను. కాబట్టి స్వరూపానంద సరస్వతికి సభాముఖంగా చెబుతా ఉన్నా, ఇది మీడియా ద్వారా వెళ్తుందో మరో ద్వారా వెళ్తుందో అతను తెలుసుకోమను. గుజరాత్కు వచ్చి షిరిడి సాయిబాబాను సేవించేటువంటి శిష్యుడు వేలాది మందికి దైవత్వాన్ని చూపిస్తాడు. నీ కనుక శక్తి ఉంటే ఇదిగో ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలంగాణకు వచ్చి ఒక్కడిని చూపించు నీ శక్తి. అది చేత కాదు. మరి ఏం చేత అవుతుంది? మైకి పెడితే మాట్లాడతాడు. ఓ ముసల్మాన్ హే, తూ కోన్ హే, తూ పాగల్ హే. చూడండి, షిరిడి సాయిబాబా ఒక ముస్లిం అని అతను అంటూ ఉన్నాడు. నేను అంటున్నాను, ఒక యోగీశ్వరుడి విషయంలో కులము గోత్రము ఇవన్నీ చూడరాదు అంటుంది శాస్త్రం. ఎందుకు? అవన్నీ దాటిపోయాడు. చూశారా? మీకు విషయం తెలుసో లేదో, బ్రాహ్మణుడికి జందం వేస్తారు, గాయత్రి మంత్రోపదేశం చేస్తారు, పిలక పెడతారు. ఎప్పుడు ఆ వ్యక్తి కనుక సిద్ధావస్థకు వచ్చాడో పిలక ఉండకూడదు, ఇదిగో జందం ఉండకూడదు. ఏమిటిది? అవధూత స్థితి. అడుగడుగున పామరుడికి, పండితుడికి, చిన్నపిల్లవాడికి, పెద్దవాడికి అనుక్షణము సర్వజ్ఞత్వాన్ని చూపించినటువంటి మహనీయుడు షిరిడి బాబాలాగా ఇంకెవరైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు. బాబాలాగా పంచభూతాలను శాసించినటువంటి మహనీయుడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు. చనిపోయిన వాళ్ళని కొంతమంది యోగీశ్వరులు బతికించారు, కానీ చనిపోయిన వాళ్ళను తిరిగి మళ్ళీ మరో గర్భంలో పెట్టి బ్రతికించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది కేవలం షిరిడి సాయిబాబా అన్నది సత్యం. ప్రతి జీవిలోన నేను ఉన్నాను. పందిని కొడితే నన్ను కొట్టినట్లే, పందికి రొట్టె పెడితే నాకు రొట్టె పెట్టినట్లే అని శ్రీరాముడు నిరూపించాడా? శ్రీకృష్ణుడు నిరూపించాడా? వ్యాస మహర్షి నిరూపించాడా? షిరిడి సాయిబాబా నిరూపించాడు అన్నది సత్యం. ఖండయోగము, మహాయోగము, మహాదౌతి, సూక్ష్మలోక సంచారము ఇవన్నీ ఎవరు చేశారు? షిరిడి సాయిబాబా చేశాడు. చూశారా? కాబట్టి అసలు ఈ భూమి మీద ఎందుకు షిరిడి సాయిబాబా అన్ని మహిమలు చేశాడు, అన్ని శక్తులను ప్రదర్శించాడు అని అంటే ఒకే ఒక కారణం, బాబాయి సాక్షాత్తు శంకర శివ అన్నది సత్యం. మాయామోహాలు ఉండాలి కానీ మానవుడు ఎప్పుడు వాడు సంశయానికి గురవుతూనే ఉంటాడు. ఒకసారి అంటే 94లో వెళ్ళాను తొలిసారిగా. ఒక 2 సంవత్సరాల తర్వాత అంటే 96, 97 ఆ ప్రాంతంలోన మళ్ళీ వెళ్ళాను. బాబా గురించి తెలుసుకుంటూ ఉన్నాను. సరే ఏం జరిగింది? 2003 వచ్చింది. 2003లోన ఒకసారి నేను షిరిడిలో ఉన్నాను. ఎందుకో బాబాను అలా చూడగానే బాబా బహుశా ముస్లిమేమో అన్నటువంటి సంశయం నాకు కూడా కలిగింది. ఎందుకు నాకు ఆ సంశయం కలిగింది? అలా బయటికి వెళ్ళాను. అక్కడే పక్కనే గురుస్థాన్ వచ్చింది. అక్కడ సాంబ్రాణి పొట్లాలు అమ్ముతా ఉన్నారు. నేను కూడా ఒక పొట్లం కొనుక్కున్నా.
ఆ సాంబ్రాణి తీసి అందులో అగ్నిలో వేశాను. పొగలు వచ్చాయి. అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. సరే ఏం జరిగింది అని అంటే, నేనేమని భావించానో బాబా ముస్లిమేమో అన్నటువంటి భావం నాకు వచ్చింది. నేను వెళ్ళి సాంబ్రాణి వేశాను. అదే సమయంలో నా ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఫోటోలు తీస్తూ ఉన్నాడు. అంటే నేను ఎక్కడ వెళ్తే అక్కడికి ఫోటోలు తీస్తూ ఉన్నాడు. సరే ఇక మేమంతా సర్దుకుంటున్నాం ఊరికి వెళ్ళిపోవాలని చెప్పేసి. ఆ నెక్స్ట్ డేనే ఆ అబ్బాయి తీసుకుని వచ్చి నా ముందర ఆల్బమ్ పెట్టాడు. నేను ఆల్బమ్ అలా చూస్తూ ఉన్నా. అలా చూస్తూ 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 ఉన్నాను. ఒక్క చోట అద్భుతం జరిగింది. ఏమిటది అని అంటే, నేను సాంబ్రాణి వేస్తున్నాను. ఆ పొగల్లోన సాక్షాత్ షిరిడి సాయినాథుడు శంకర భగవాన్లా కూర్చొని ఉన్నాడు. అంటే బాబా, ఆ బాబా పక్కనే 2 పాములు, త్రిశూలము, నాగుపాములు, ఇదిగో ఇవన్నీ ఆ ఫోటోలో కనపడతా ఉన్నాయి. అంటే నాకు ఏమని చెప్పారు బాబా వారు, నేను హిందువును కాదు, ముస్లింను కాదు, మనిషిని కాదురా, సాక్షాత్తు శంకరుడిని అని దివ్య అనుభవాన్ని ప్రసాదించారు బాబావారు. బాబావారు సాక్షాత్ శివుడు అనేటువంటి కొన్ని విషయాలు మీకు చెబుతాను. ఈ గురు పౌర్ణమి నాడు గురువు యొక్క వైభవాన్ని వినడం కూడా మహాపుణ్యము, మహా అనుగ్రహము. ఒకసారి ద్వారకామాయిలోన బాబావారు తన ఆశ్రమంలో కూర్చొని ఉన్నాడు. ఇంకొంతమంది భక్తులు కూడా కూర్చొని ఉన్నారు. ఆ పక్కనే లక్ష్మీబాయి సిందే కూర్చొని ఉన్నది. ఈ లోపల ఏం జరిగింది, ఒక పాము ద్వారకామాయిలోకి ప్రవేశించింది. వాస్తవంగా ద్వారకామాయిలోన ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే ఆగ్నేయ స్థానంలో ఉంటుంది. ఆగ్నేయ స్థానంలో ప్రవేశించింది పాము. ప్రవేశించి ఏం చేసింది, అది అలాగా ఆ రాయిని దాటుకొని తులసి కోట ఉంది, అక్కడి నుంచి అది ఆ గోడం పట్టుకొని అలా వస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ పామును చూశారో ఓయమ్మని చెప్పేసి ఉన్నవాళ్ళు పరుగు. ఇంకెవరున్నారు అక్కడ అంటే ఇద్దరే ఉన్నారు. అక్కడ బాబా ఉన్నాడు, ఆమె పక్కన లక్ష్మీబాయి సిందే ఉంది. ఉన్న భక్తులంతా పారిపోయినారు ఆ పామును చూసి. సరే ఆ పాము ఏం చేసింది, నెమ్మదిగా మెట్లు ఎక్కడ మొదలుపెట్టింది. లక్ష్మీబాయి గజ 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 వణికిపోయిందంట. బాబా ఆ పాము వస్తుంది అని ఆమె భయపడతా ఉంది. అప్పుడు బాబా అన్నారంట ప్రశాంతంగా, లక్ష్మి ఎందుకు నువ్వు భయపడతావు, అది నిన్ను ఏం చేయదులే, అది రోజు మధ్యాహ్నం పూట నా కోసం వస్తుంటుంది అన్నారంట బాబావారు. సరే ఏం జరిగింది, ఆ పాము వచ్చి చంటి పిల్లగాడు ఏ విధంగా అయితే చూడండి తల్లి ఒళ్ళో కూర్చుంటాడో, ఆ పాము వచ్చి బాబా ఒళ్ళో కూర్చుందంట. అలాగా లక్ష్మీబాయి అనుకుంది, ఓయమ్మ అసలు ఈ బాబుని అర్థం చేసుకోవడం ఎట్లా, ఒక్కొక్క రొట్టె వేస్తే నా కడుపు నిండింది లక్ష్మి అన్నాడు. అది ఏం అర్థం కాలే. ఇప్పుడేమో పాము వచ్చి ఒళ్ళో కూర్చుంది, నేను కనుక చెయ్యి పెట్టానా అది కరుస్తుంది అని ఆమె భావిస్తూ ఉందంట. అప్పుడు బాబా అన్నాడంట, లక్ష్మి నేను ఎవరనుకుంటున్నావు, నేను సాక్షాత్తు శివుడిని అని బాబావారు స్వయంగా చెప్పడం జరిగింది. చూడండి, స్వామి శరణానంద తన యొక్క డైరీలో రాస్తాడు, ఏమిటో ఈ బాబాను ముస్లిం అంటారు, హిందూ అంటారు, సూఫీ అంటారు, అసలు ఏమి అర్థం కావడం లేదే. ఇన్నిసార్లు వస్తున్నాను పోతూ ఉన్నాను, అసలు బాబా అంటే ఎవరు? కొందరేమో శ్రీరాముడు అంటారు, కొందరేమో శ్రీకృష్ణుడు అంటున్నారు, కొందరేమో గాయత్రి అంటున్నారు, కొందరేమో సూఫీ ప్రవక్త అంటున్నారు, కొందరేమో హిందువు ముస్లిం అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు బాబా అంటే ఎవరు అని మనసులో భావించుకొని
7 రోజులు ఉపవాసం ఉన్నాడంట స్వామి శరణానంద. బాబా నీవెవరో నాకు తెలియాలి అని చెప్పేసి మంచి ధ్యానంలో ఉన్నాడంట శరణానంద స్వామి. సరే ఏం జరిగింది? 4 రోజులు అయ్యింది. 5వ రోజున శరణానంద బాబావారు చావడి నుంచి మసీదుకు వస్తారు మార్నింగ్ లేచి. అలా వచ్చేటప్పుడు చాలామంది భక్తులు నిలబడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు శరణానంద? హీఈస్ వెయిటింగ్ ఫర్ బాబా. బాబా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. సరే 4వ రోజు వచ్చింది. బాబావారు అలా మెట్లు దిగుతూ ఉన్నాడంట, చావడి మెట్లు. దిగుతున్నప్పుడు చూస్తే ఇంకేముంది, సాక్షాత్తు శంకర భగవానుడు అలా దిగుతూ ఉన్నాడంట. స్వామి శరణానంద తన గ్రంథాలలో స్వయంగా రాస్తాడు, సాయిబాబా అంటే సాక్షాత్తు శంకర భగవానుడు, శివుడు అని తన అనుభవాన్ని చెప్పడం జరిగింది స్వామి శరణానంద. చూడండి, రాధాకృష్ణమాయి తన నివాసంలో ఉంటూ తాను ధ్యానం చేస్తూ ఉన్నదట. ద్వారకామాయిలోన బాబావారు శరణానంద ఇద్దరు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి శబ్దము చేస్తూ ఉందంట రాధాకృష్ణమాయి. ఆ శబ్దము వినపడతా ఉంది స్వామి శరణానందకు. శరణానంద కళ్ళు మూసుకొని శబ్దం వింటూ ఉన్నాడు. శబ్దం ఆగిపోయింది. శబ్దం ఆగిపోగానే కళ్ళు తెరిచి బాబాను చూస్తే అక్కడ బాబా లేడు. తన ఆసనములో సాక్షాత్తు శివలింగం కొలువై ఉన్నదట బాబావారి యొక్క ఆసనములోను. చూశారా? అసలు బాబా తన గురించి తానేమన్నాడు? నేను సాక్షాత్తు పరబ్రహ్మమును, నేను సాక్షాత్తు పరమేశ్వరుడిని అని బాబావారు సచ్చరిత్రలో మనకు ఎన్నో యాంగిల్స్లో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి షిరిడీ సాయిబాబాను అర్థం చేసుకోవాలన్నా, సేవించాలన్నా, ఆయన పాదాలను పట్టుకోవాలన్నా ఏముండాలి? పుణ్యం ఉండాలి, సంస్కారం ఉండాలి. అందుకే బాబా ఏమన్నాడు? ఎవరు పుణ్యాత్ములో వాళ్ళు మాత్రమే నన్ను సవ్యంగా అర్థం చేసుకుంటారు అన్నాడు. చూసారా? జ్ఞానం లేని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు, శాస్త్రాలను పట్టుకున్న వాళ్ళు, శాస్త్రాల్లో రమించే వాళ్ళు బాబాని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? నేను అంటున్నాను, సకల దేవతలు నాలోనే ఉన్నారు అని షిరిడీ సాయిబాబాలాగా నిరూపించినటువంటి మహనీయుడు ఈ భూమి మీదకి ఎవరైనా వచ్చారా అంటే రాలేదు అని నేను చెప్తా ఉన్నాను. చూసారా? రామభక్తులకి రాముడిగా దర్శనమిచ్చాడు, కృష్ణ భక్తులకు కృష్ణుడిగా దర్శనమిచ్చాడు, దత్తభక్తులకు దత్తుడిగా దర్శనమిచ్చాడు, అమ్మవారి భక్తులకు అమ్మవారిగా దర్శనమిచ్చాడు. మరి నేను అంటున్నాను, ఏ మహనీయుడైనా సరే, ఏ సిద్ధుడైనా సరే, ఏ యోగి అయినా సరే షిరిడీ సాయిబాబాలాగా సకల దేవతలను చూపించారా లోకానికి? లేదు అన్నది సత్యము. షిరిడీ సాయిబాబాయే సాక్షాత్ శివుడు అన్నది నగ్న సత్యం. ఈ రకంగా గురు పౌర్ణమి నాడు బాబా యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నాం.